బాలకృష్ణ గారు ఈ ప్రయాణం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి కథల వైపు చూస్తున్నారు? అసలు ఎలాంటి జోన్లో ఉన్నారు ప్రస్తుతానికి మీరు? అంటే రియాలిటీలో ఆడియన్స్ ఎలాంటి కథలు ఇష్టపడుతున్నారు అది కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎక్కువ మా ఊరు కుర్రాళ్ళతోనే ఎక్కువ మూవీస్కి వెళ్తాను. మా వైఫ్తో వెళ్ళి ఎక్కువ రెగ్యులర్గా మేమిద్దరం కలిసి చూస్తాం సినిమాలు. బాగా జడ్జ్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫైట్లు ఉంటే చూడట్లేదు. ఫైట్ల మీద డిపెండ్ అయ్యా 10 మంది లేపితే లేదు. లేపడానికి ఒక ఎమోషన్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫైట్కి తగ్గట్టు ఎమోషన్ ఉండాలి. ఓవర్గా అది పెట్టాము కొట్టా వేస్ట్. సో అది చెక్ చేసుకుంటా ఉంటాను నేను ఎప్పుడు. సో ఏదైనా కొన్ని ఈ కథ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. అది జడ్జి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇదని. అందుకని మేము ఎంత హ్యాపీగా ఉన్నాం అవుట్పుట్ చూసిన తర్వాత. సో సేమ్ నెక్స్ట్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ కొన్ని నాకు యాక్చువల్లీ కమర్షియల్ సబ్జెక్ట్ ఏమైనా మన ప్రశాంత్ నీల్ గారు కానివ్వండి, మన బోయపాటి గారు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాను నేను కూడా. అండ్ ఎక్కువ హాలీవుడ్ మూవీస్ కూడా చూస్తాను. హాలీవుడ్ మూవీస్లో లాగా మన సూపర్ పవర్స్ అవి కూడా ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయింది ఆ ట్రెండ్ కూడా. సో నెక్స్ట్ అశోక్ బాబు అలాంటి సూపర్ హీరో కైండ్ ఆఫ్ మన ప్రశాంత్ పీవీసీలో చూడాలని అనుకుంటున్నాం మేము. ప్రశాంత్ గారు కూడా ఆ విధంగానే వర్క్ చేస్తున్నారు. చూద్దాం. అలాంటి సూపర్ హీరోస్ ఎక్కువ అది కూడా ఇష్టపడతాను. సో మన నేటివిటీ అయితే దాటెళ్ళకూడదు. మన వాళ్ళకి మంచి ఎమోషన్ ఉండాలి, అమ్మ అయ్య అని ఏడుపులు ఉండాలి, కొట్టాలి, ఇవన్నీ చూపించాలి. అది త్వరగా ఎక్కుతుంది. సూపర్ హీరోస్ అని ఏంటంటే కొంచెం డైజెస్ట్ అంటే వాళ్ళకి మన బీసీ సెంటర్లో ఎక్కువ ఆడతాయండి. ఒక ప్రాపర్ ఆడియన్తో మాట్లాడుతున్నట్టు సార్. అంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్లోనైనా ఆడియన్ అలైవ్గా ఉంటే అతను గాడి తప్పడు. ఫస్ట్ ఆడియన్ కరెక్ట్గా ఉండాలి. అవును, చూసే మనం తిరిగే మన సర్కిల్తో అది కూడా ఒక జాబే. ఇప్పుడు మనకి ఏదైనా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అందరూ 10 మంది కూర్చోబెట్టి చేసే ఉంటారు. వాళ్ళు ఓకే అంటేనే అప్పుడు అయితే బయటకు వస్తుంది. ఇది కూడా మనం బయటకు వెళ్ళి 10 మంది కలిసి చూస్తేనే ఓహో వీళ్ళు ఏదైనా ఇష్టపడుతున్నారు. ఇది కూడా ఉన్నది జాబ్. భయంగానే ఎంటర్ అయ్యారు కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ మూవీ నెక్స్ట్ మూవీ అది అవుట్పుట్ చూస్తే చెప్తా. ఇది అవుట్పుట్ చూశాను కాబట్టి కన్ఫర్మ్. నేను ఫైనల్ కాపీ నేను ఒక 12 సార్లు చూశాను సార్ సినిమా. చూస్తే నాకు ఎక్కడ నేను బొక్కలు ఎత్తుకుతాడతా ఫస్ట్. అంటే డైరెక్ట్ని ఏకేద్దాం ఏంది ఇది అని ఎక్కడ దొరకలా. ప్రశాంత్ గారు కానివ్వండి, మేము సెకండ్ హాఫ్ చూసేటప్పుడు ఇంత ఇంచు కూడా కథలు ఎవరు. ఓకే, మా వైఫ్ అయితే ఏడుస్తుంది మధ్యలో. ఏంది ఇది అంటే మంచి హార్ట్ టచింగ్ ఉన్నాయి సీన్స్. ఆడోళ్ళండి మీకు ఇంట్లో గోల్లేదు ఇక అంతే. ఆడియన్స్ అదే ఆడి పాడికి వచ్చి చేసావు సన్నా సినిమా తీసావు ఏం అనేది అదే అంటారు మా ఇంట్లో. ఎందుకంటే మేము బేసికల్లీ రైతు కుటుంబం నుంచి వచ్చాను. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆయన రైతు కుటుంబం, అందరూ మనం అంతా రైతు కుటుంబం.